హలో అండి. బ్లౌజ్కి నార్మల్ పైపింగ్ ఏ విధంగా వేయాలో ఒకసారి వీడియోలో చూడండి. ఇలా మనం ఆప్పట్టు క్లాత్ కానీ లేదంటే పాలిస్టర్ కానీ కాటన్ కానీ ఇలా 1.5కి కొంచెం 1.25లో తీసుకొని క్లాత్ ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనకు అందుబాటులో ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని ఇది గోటు వేయడానికండి. ఇలా తీసుకొని వన్ సైడ్ కుట్టి మనం ఈ బ్లౌజ్ని ఏం చేస్తామంటే లైనింగ్ ప్లీజు ఆల్రెడీ పాదం కుట్టేసి తిప్పేసి అంచు కుట్టేస్తాం. దీన్ని ఇలా నేను పెట్టిన విధంగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అంచునే వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఇది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇదంతా ఇన్సైడ్కి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఇన్సైడ్కి వెళ్ళిపోయి ఆ గోటు పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకోండి. దాని పక్కనే పడాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లూజ్ అస్సలు రాకూడదు. రాకుండా ఈ విధంగా క్లాత్ లోపల కొంచెం ప్రెస్ చేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇది కుట్టిన తర్వాత మళ్ళీ మనం పాదం గ్యాప్తో, అంటే అదంతా మన ఇష్టం అండి. కుట్టు కనిపించకూడదు అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది ఈ విధంగా పాదం కుట్టేస్తే హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఇలా వేసినా కూడా ఫినిషింగ్ బాగానే ఉంటుంది. లోపల గోటు కాబట్టి లోపల ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటుంది గోటు. అలానే నెక్ కూడా ఇంకా మొత్తం సేమ్ ప్రాసెస్లో వేయాలి. ఈ మూలల దగ్గర అయితే మటుకి రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్ ఫ్రంట్, అక్కడ కార్నర్స్ దగ్గర అయితే కొంచెం టక్ ఇవ్వండి. టక్ ఇస్తే బ్యాక్ సైడ్ అనేది పైకి లెగకోకుండా నీట్గా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చూడండి బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో ఈ విధంగా ఉంటుంది. ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. పైపింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే పైపింగ్కి ఎక్కువ కాస్ట్ పెట్టలేరు చాలామంది. దానివల్ల ఈ గోటేస్తే సరిపోద్ది ఇవ్వలేని వాళ్ళకి. మా దగ్గర అయితే మేము శారీకి బ్లౌజ్కి 200 తీసుకుంటాం.